సీఎం జగన్పై మాజీ మంత్రి జవహర్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో రిషికొండకు గుండు కొట్టి గ్రీన్ మ్యాట్ వేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కూడా విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ వనం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కోడికత్తి శ్రీను జైలు నుంచి బయటకు వచ్చి తర్వాత విగ్రహాన్ని ప్రారంభించాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అధికారం జగన్కు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీని స్పష్టం చేశారు. దళితులకు సంబంధించి జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఆ అన్యాయాన్ని పాప ప్రక్షాళన కోసం ఏదో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేనేదో గొప్ప పని చేశాను, దళితులను ఉద్ధరిస్తాననే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున సభ పెట్టాలని ఆశపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బెజవాడకు స్వరాజ్య మైదానంగా ఉన్న ప్రాంతంలో 126 అడుగుల ఎత్తుతో అది పూర్తిగా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు, ఏది ఆరంభిస్తాడు తప్ప పూర్తి చేయడు. ఈరోజు అక్కడ అసంపూర్తిగా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారి ప్రాంగణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం విశాఖపట్నంలో గుండు చేసినటువంటి కొండను చూసాం. అక్కడ కూడా గ్రీన్ మ్యాట్స్ వేసి హడావుడికి ఏదో చేద్దామని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి విజయవాడలో కూడా స్వరాజ్ మైదాన్ వేదికగా అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా గ్రీన్ మ్యాట్లతో కప్పి అక్కడ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తా ఉన్నాం, నీ అధికారం కోసం బలి కాబడినటువంటి కోడికత్తి శ్రీను పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతూ, ఎందుకంటే హత్యా నేరం మీద ఉన్న వ్యక్తి కూడా కన్విక్షన్ పడకుండా, అతని జడ్జిమెంట్ రాకుండా అన్ని రోజులు